అందరికీ నమస్కారము. జంట స్వరాలు మనము నేర్చుకుంటున్నాము. జంట స్వరాల్లో మొత్తం మనకి ఒకటో జంట స్వరం, రెండోది, మూడోది, 4, 5 జంట స్వరాలు నేర్పించాను. ఇక 6, 7 ఈరోజు చూద్దాము. సో 6వ జంట స్వరం ఏంటంటే ససరి ససరి సరి, ససరి, మళ్ళీ ససరి అన్నాక ఒకసారి సరి. అంటే 8 అక్షరాలు కదా మనం ముందు నేర్చుకుని. ససరి ససరి సరి, ససరి ససరి సరి. ఓకే, ససరి ససరి సరి, ససరి రి గ గ మ మ. అదేవిధంగా రి రి గ రి రి గ రి గ, రి రి గ గ మ మ ప ప, గ గ మ గ గ మ గ మ, గ గ మ మ ప ప ద ద, మ మ ప మ మ ప మ ప. అర్థమవుతుంది కదా ఇది? ఓకే, మ మ ప మ మ ప మ ప, మ మ ప ప ద ద ని ని, ప ప ద ప ప ద ప ద, ప ప ద ద ని ని స స, స స ని స స ని స ని, స స ని ని ద ద ప ప, ని ని ద ని ని ద ని ద, ని ని ద ద ప ప మ మ, ద ద ప ద ద ప ద ప, ద ద ప ప మ మ గ గ, ప ప మ ప ప మ ప మ, ప ప మ మ గ గ రి రి, మ మ గ మ మ గ మ గ, మ మ గ గ రి రి స స. ఇప్పుడు చూడండి, మొత్తం పాడుతూ ఒకసారి వాయిస్తాను. ఈజీనే, పెద్ద కష్టమేం కాదు. ససరి ససరి సరి ససరి రి గ గ మ, రి రి గ రి రి గ రి గ, రి రి గ గ మ మ ప ప, గ గ మ గ గ మ గ మ, గ గ మ మ ప ప ద ద, మ మ ప మ మ ప మ ప, మ మ ప ప ద ద ని ని, ప ప ద ప ప ద ప ద ద ద ని ని స స, స స ని స స ని స ని, స స ని ని ద ద ప ప, ని ని ద ని ని ద ని ద, ని ని ద ద ప ప మ మ, ద ద ప ద ద ప ద ప, ద ద ప ప మ మ గ గ, ప ప మ ప ప మ ప మ, మ మ గ గ రి రి, మ మ గ మ మ గ మ గ, మ మ గ గ రి రి స స. పాడకుండా ఒకసారి ఓన్లీ వీణ సౌండ్ చూడండి. ఈజీనే కదా, అర్థమవుతుంది కాబట్టి ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. జస్ట్ ఫోకస్. వచ్చేసింది అనుకోండి, ఇంకొంచెం స్పీడ్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, స్పీడ్ చూడండి.
ఇది అండి ఎన్నోది 6వ జంట స్వరము. క్లియర్ కదా. నెక్స్ట్ 7వ జంట స్వరంకి వెళ్దాము. 7వ జంట స్వరం ఇంకా ఈజీ. ఇక్కడ ఏం లేదండి, స స స రి 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 గ గ అంటామంటే ఫస్ట్ లెటర్ 3 సార్లు, సెకండ్ లెటర్ కూడా 3 సార్లు, అండ్ 3వ లెటర్ 2 సార్లు. స స స రి 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 గ గ. ఓకే, తర్వాత స రెడీ గగ్గమ్మ. మళ్ళీ చూడండి, స స రి రి. అదేవిధంగా రి 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 గ గ గ మమ్మ, రి రి గ గ మమ్మ పాప, గ గ గ మమ్మ పాప, గ గ మమ్మ పాప ద ద, మమ్మ పాప ప ద ద, మమ్మ పాప ద ద ని ని, పాప ప ద ద ద ని ని, పాప ద ద ని ని స స. అదే అవరోహణలో కూడా స స స ని 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 ద ద, స స ని ని ద ద పాప. ఇప్పుడు నీ నుంచి ని 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 ద ద ద పాప, ని ని ద ద పాప మమ్మ, ద ద ద పాప ప మమ్మ, ద ద పాప మమ్మ గ గ, పాప ప మమ్మ గ గ, పాప ప మమ్మ గ గ, పాప మమ్మ గ గ రి రి, మమ్మ గ గ గ రి రి, మమ్మ గ గ రి రి స స. చూడండి ఇప్పుడు స స స రి. ఇలా ప్రాక్టీస్ చేశారంటే చేతు భలే తిరిగిపోతుంది. మీకు ఈ మూమెంట్ కూడా జంట మూమెంట్ చాలా బాగా వస్తుంది. ఇక ముందు ముందు మీరు నేర్చుకునే దానికి చాలా ఉపయోగపడతాయి. సో కాబట్టి కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ చేస్తూ ఉండండి. జంట స్వరాలు మనం ఈరోజు నేర్చుకున్న సరి సరి సరి, అది 6వది. ఇక 7వది స రి 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 గగ్గ, 2 నేర్చుకున్నాము. కాబట్టి ఈ 2 బాగా ప్రాక్టీస్ చేయండి. 2వ కాలం 3వ కాలంతో మొదలు పెట్టండి. ఫస్ట్ కాలం అక్కర్లేదు, మరీ స్లోగా ఉంటుంది. ఫస్ట్ కాలం అంటే చూడండి, ఇలా ఉంటుంది ఫస్ట్ కాలం. ఓకే, స స రి 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 గ గ గ మ మ, రి రి గ గ మ మ ప ప. ఈ కాలంలో ఉంటుంది. ఈ కాలం కూడా ఫస్ట్ కాలం కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. మీరు బేసికల్లీ కొంచెం మరీ బిగినింగ్లో ఉన్నారు, మూమెంట్ లేదు అనుకుంటే ఫస్ట్ కాలంతోనే మొదలుపెట్టండి. కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఏ కాలమో మీ లెవెల్ని బట్టి ఫస్ట్ కాలమో సెకండ్ కాలమో స్టార్ట్ చేయండి. థర్డ్ కాలం మాత్రం మీరు బాగా గ్రిప్ వచ్చింది అనుకుంటే డెఫినెట్లీ మీరు ట్రై చేయొచ్చు. ఇక ముందు ఇంకా కొన్ని నేర్చుకుంటుందాం క్లాస్లోకి. సో స్టే కనెక్టెడ్ టు అవర్ ఛానల్, ప్రాక్టీస్ చేయండి బాగా. సో సీ యూ సూన్. Stay blessed with music. Good luck.